నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఇరాన్లో పరిస్థితి చాలా దారుణంగా తయారవుతోంది. ఇప్పటికే ఇరాన్లో ఒక అస్థిర వాతావరణం ఉంది. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది ఇరాన్ దేశము. అండ్ అంతేకాదు, అక్కడ జరుగుతున్నటువంటి నిరసనలతోటి ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఇరాన్ని పాలిస్తున్నటువంటి నాయకులు. అందులో ముఖ్యంగా అయతుల్లా అలీ ఖమైనీ నేతృత్వంలోని ఇరాన్ ప్రభుత్వాన్ని కూల్చి అక్కడ ఆయన స్థానంలో రెజా పహ్లావి అనే వ్యక్తిని మళ్ళీ అక్కడ తీసుకెళ్లే ఒక ప్రయత్నం జోరుగా సాగుతున్నట్టుగా వార్తా కథనాలు వస్తున్నాయి. ఎవరి రెజా పహ్లవి, అసలు ఖమైనీని దించే ప్రయత్నాలు ఎలా జరుగుతున్నాయి, ప్రస్తుతం వెస్ట్ ఏషియాలో జరుగుతున్నటువంటి పరిణామాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ చాలా సీరియస్ అంశాలు ఇందులో ఉన్నాయి. అందులో ఒకటి, నెంబర్ 1 విషయం ఏంటంటే, ఇరాన్కి సంబంధించినటువంటి 3 షిప్స్ని భారత్ సీజ్ చేసింది. ముంబై పోర్టుకి 100 నాటికల్ మైళ్ళ దూరంలో 3 షిప్స్ యుఎస్ శాంక్షన్స్ని ఎదుర్కొంటున్నాయి. యుఎస్ ఆంక్షల్ని ఎదుర్కొంటున్నటువంటి షిప్మెంట్కి సంబంధించినటువంటి ఒక 3 నౌకల్ని వాటిని భారత ఈస్ట్ కోస్ట్ అధికారులు సీజ్ చేశారు. స్టెల్లార్ రూబీ, ఆస్ఫాల్ట్ స్టార్, అల్ జఫ్జియా అనే పేరుతో ఉన్నటువంటి ఈ షిప్స్ ఇవి కూడా అనుమానాస్పదంగా అక్కడ సంచరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు పేర్లని మార్చుకుంటూ, అక్కడ ఉన్నటువంటి కోడ్ నేమ్స్ని మార్చుకుంటూ ప్రయాణం సాగిస్తున్నటువంటి షిప్స్ని ముంబై దగ్గర వాటిని సీజ్ చేయడం జరిగింది. వాటిని ముంబై దగ్గర నుంచి ఎస్కాట్ చేసి ఈస్ట్ కోస్ట్ అధికారులు ముంబై పోర్టుకు తరలించినట్టుగా తెలుస్తోంది. సరే, ఈ విషయానికి సంబంధించి ఎక్కువగా బయటకి ప్రచారంలోకి తీసుకురాకుండా ఒక ప్రయత్నం జరుగుతున్న పరిస్థితి. అయితే ఇరాన్ ఈ షిప్మెంట్కి మాకు ఏ సంబంధం లేదని వాళ్ళు తేల్చి చెబుతున్న పరిస్థితి ఉంది. అయితే అమెరికాతో ట్రేడ్ డీల్ కుదిరిన 2-3 రోజులకే ఇట్లాంటి పరిణామాలు జరుగుతూ ఉండడము, ఈ వారం రోజుల వ్యవధిలోనే మనం ఇరాన్కి దూరం వెళుతున్నామా లేదా అమెరికాకు దగ్గర అవుతున్నామన్న భావనని కావాలని మన భారత అధికారులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనేది కూడా ఇంకొక అంశం. సరే, ఇటువైపు ఇలా ఉంటే, ఇంకొక వైపు గల్ఫ్ రీజియన్లో ఇప్పటికే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అమెరికా డిప్లాయ్ చేసింది. యుఎస్ ఇది ఆర్మడా డిప్లాయ్మెంట్ అంటారు. దీంట్లో ఏంటంటే యుఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అండ్ ఇప్పటికే అక్కడికి వచ్చినటువంటి యుఎస్ఎస్ అబ్రహం లింకన్ అనే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ గల్ఫ్ రీజియన్లోకి వచ్చాయి. ఇరాన్ని దిగ్బంధించే క్రమంలో ఇరాన్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏవీ జరగకుండా ఈ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని అక్కడ మోహరించారు. కేవలం ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని దేశాల్లో, ముఖ్యంగా ఈ యుఏఈలో, అటు ఒమన్లో, లేకపోతే కువైట్లో, ఇరాక్లో, ఇట్లాంటి అన్ని దేశాల్లో, గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి యుఎస్ మిలిటరీ బేస్లు, ఎయిర్ బేస్లు వాటన్నిటిని కూడా యాక్టివేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈవెన్ డ్రోన్ల దాడి చేసే విధంగా కూడా ఆల్రెడీ ఒక మోహరింపు జరిగినట్టుగా సమాచారం. ఇక మరొక వైపు అమెరికాకి ఇరాన్కి మధ్య చర్చలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం ఇవాళ జరుగుతున్నటువంటి చర్చలకు సంబంధించినటువంటి విషయాల్లోకి వెళితే, ఇప్పటికే మొదటి దఫా చర్చలు గతంలో జరిగాయి. అది ఒమన్ దేశంలో ఈ చర్చలు నిర్వహించారు. ఇప్పుడు 2వ దఫా చర్చలు జెనీవా, స్విట్జర్లాండ్లో జరుగుతూ ఉన్నాయి. ఇందులో కీ పార్టిసిపెంట్స్ ఎవరు అంటే, యుఎస్ డెలిగేషన్ నుంచి వస్తున్నటువంటి వ్యక్తులు, యుఎస్ స్పెషల్ ఎన్వాయ్ టు మిడిల్ ఈస్ట్, ఆ మధ్యప్రాచ్యం లేదా వెస్ట్ ఏషియాకి సంబంధించినటువంటి అంశాలని చూసేటువంటి ఆ బాధ్యుడైనటువంటి స్టీవ్ విట్కాఫ్, అదేవిధంగా యుఎస్ బిజినెస్ మ్యాన్ అండ్ డొనాల్డ్ ట్రంప్కి అడ్వైజర్గా పనిచేసినటువంటి జేడ్ కృష్ణర్, ఇద్దరు కూడా యుఎస్ డెలిగేషన్ని లీడ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇరాన్ తరపు నుంచి ఇరాన్ ఫారెన్ మినిస్టర్ అబ్బాస్ అరాక్చి అండ్ డిప్యూటీ మినిస్టర్ మాజిద్ తఖ్త్ రవాంచి ఇద్దరు కూడా ఈ చర్చల్లో హాజరయ్యారు. సో జెనీవాలో మేజర్గా వస్తున్నటువంటి అంశం ఏంటి అని అంటే కనుక, టోటల్ డిస్మాంటిల్మెంట్ ఆఫ్ ఇరాన్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. ఇప్పటికే ఇరాన్ వాళ్ళు అణ్వస్త్రాలని తయారు చేసుకోవడం కోసం అనేక రకాలుగా ఈ యురేనియంని సేకరించడము, అణ్వస్త్రాలకి కావాల్సినటువంటి పరికరాలని లేకపోతే దానికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతా కూడా ఒక ప్రోధి చేసుకునే ప్రయత్నం చేస్తోంది. గతంలో కూడా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడం కోసం ఇరాన్ ప్రయత్నం చేస్తుంటే ఆ న్యూక్లియర్ సైట్స్ మొత్తాన్ని కూడా ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. ఆ వివరాలు మనకు తెలుసు, అనేకసార్లు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు అయినప్పటికీ ఎన్నిసార్లు ధ్వంసం చేస్తున్నా, ఎన్నిసార్లు మొసాద్ ఆపరేషన్స్ లేదా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినటువంటి ఆ సైట్స్ని ధ్వంసం చేస్తున్నా కూడా మళ్ళీ న్యూక్లియర్ వెపన్స్ వైపు అడుగులు వేస్తూనే ఉంది ఇరాన్. అండ్ ఇప్పుడు కూడా ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ నడుస్తూనే ఉంది. దీన్ని పూర్తిగా నిలిపివేయాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. సో మీరు పూర్తిగా న్యూక్లియర్ వెపన్స్ని, అణ్వస్త్రాల్ని తయారు చేసుకోకుండా పూర్తిగా మీరు డిస్మాంటిల్మెంట్ని ప్రకటిస్తేనే మేము మీ పైన ఎటువంటి చర్యలకు పూనుకోమనేది యుఎస్ చెప్తున్నమాట. సో అందుకే ఒకవైపు ఏమో జెనీవాలో చర్చలు జరుగుతున్నాయి, ఇంకొక వైపేమో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ని గల్ఫ్ రీజియన్లోకి పంపించారు. అండ్ అక్కడే
డ్రిల్స్ నిర్వహిస్తోంది ఇరాన్కి సంబంధించినటువంటి రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ ఎవరైతే వాళ్ళ సైన్యం ఉందో వాళ్ళు డ్రిల్స్ నిర్వహిస్తూ ఉన్నారు. ఓవైపు ఇరాన్ సైన్యం డ్రిల్స్ నిర్వహిస్తోంది, ఇంకోవైపు అమెరికానేమో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లని అండ్ మిలిటరీ బేస్లని పూర్తిగా మోహరింపుల్ని పెంచుతూ వెళ్తోంది. సో ఎవరికి వాళ్ళు ప్రెషర్ టాక్టిక్స్ పెంచుతూనే ఉన్నారు. ప్రెషర్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని పెంచుతూ పోతూనే ఉన్నారు. ఎట్ ద సేమ్ టైం చర్చలకు పూనుకుంటూ ఉన్నారు. సో ఇదంతా ఒకవైపు అయితే అసలు రెజీమ్ చేంజ్ గురించి ఇందాక నేను చెప్పినట్టుగా ఏం జరగబోతుంది అనే అంశం కూడా చర్చలకు వచ్చిన నేపథ్యంలో అసలు అయతుల్లా అలీ ఖొమైనీని తీసివేసి అక్కడ ఒక రెజీమ్ చేంజ్ ఆపరేషన్ చేయాలనే ఒక దృక్పథంతో అమెరికా అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా మనకు సమాచారం వస్తోంది. దాంట్లో మేజర్గా ఇజ్రాయెల్ అక్కడ ఉన్నటువంటి ఖమైనీ ప్రభుత్వం మారితే కానీ ఈ ఇరాన్ మన చేతిలోకి రాదు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని ఆపే పని చేయదు. సో ఫస్ట్ అసలు అక్కడ రెజీమ్ని మార్చాలి, అక్కడ ఉన్నటువంటి నాయకుడిని తొలగించాలనే ఒక దృక్పథంతో ఇజ్రాయెల్ ఆల్రెడీ నెతన్యాహు డొనాల్డ్ ట్రంప్కి చెప్పినట్టుగా తెలుస్తోంది. డొనాల్డ్ ట్రంప్ నిజంగానే ఖమైనీని తీసివేస్తారా, ఖమైనీని తీసి అక్కడ ఒక కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనం చూడాల్సి ఉంది. సో మొన్నటికి మొన్న వెనిజువలా అధ్యక్షుడైనటువంటి మదూరోని రాత్రికి రాత్రి ఎత్తుకెళ్ళిపోయినటువంటి ఉదంతం మనకు తెలియనే తెలుసు. అండ్ ఇప్పుడు ఖమైనీ విషయంలో కూడా అట్లాంటి ప్రయత్నమే చేస్తారా, ఖమైనీని ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తారా, అక్కడ నుంచి అక్కడ పెద్ద ఆపరేషన్ చేసి ఆయన్ని మట్టు పెడతారా, లేకపోతే అతన్ని తీసుకెళ్లి యుఎస్ కోర్టులో ఆయన మీద శిక్ష ఖరారయ్యే విధంగా ఏవైనా చర్యలకు పూనుకుంటారా తెలియాల్సి ఉంది. బట్ ఇది అంటే వెనిజులా మీద దాడి చేసినంత ఈజీగా ఇరాన్ మీద చేయగలుగుతారా అనే ఒక ప్రశ్న కూడా వస్తుంది. బికాస్ ఇరాన్ కూడా వాళ్ళు కూడా సర్వసన్నద్ధంగానే ఉన్నారు. సో సన్నద్ధతో కూడినటువంటి వాతావరణమే కనబడుతున్న టైంలో ఏం జరుగుతుందో చూడాలి. ఇక రెజా పహ్లావి ఎవరు అనే అంశానికి సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. సో మీరు మొన్ననే చూసాం మనం, బంగ్లాదేశ్లో రెజీమ్ చేంజ్ జరిగింది. షేక్ హసీనాని గద్దెదించి అటు ఇంటరిమ్ చీఫ్గా మొహమ్మద్ యూనస్ని అక్కడ ప్రభుత్వాన్ని నెరిపే విధంగా ప్రయత్నం చేసింది. అందులో సక్సెస్ అయింది అమెరికన్ డీప్ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్తిగానే మొహమ్మద్ యూనస్కి పేరుంది, మనకందరికీ తెలుసు. సో యూనస్ ఆల్మోస్ట్ 18-19 నెలల పాటు అక్కడ పరిపాలన కొనసాగించారు అండ్ ఎలక్షన్స్కి వెళ్ళారు. ఎలక్షన్స్లో ఘన విజయం సాధించి ఇవాళ అక్కడ తారిక్ రెహమాన్, ఆయన బిఎన్పి అధినేత తారిక్ రెహమాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. సో తారిక్ రెహమాన్ కూడా ఇలాగే 17 సంవత్సరాల పాటు ఎగ్జైల్లో ఉన్నాడు. 17 సంవత్సరాలు ఆయన బంగ్లాదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోయి, షేక్ హసీనా ప్రధాని అయిన వెంటనే ఆయన బంగ్లాదేశ్ విడిచిపెట్టి వెళ్ళిపోయాడంటే లండన్లో తలదాచుకున్నాడు. లండన్లో ఉంటూ 17 సంవత్సరాలు నిరీక్షించిన తరువాత సడన్గా డిసెంబర్ నెలలో ఆయన అక్కడ బంగ్లాదేశ్లో అడుగుపెట్టాడు. 2 నెలల వ్యవధిలోనే ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహిస్తూ ఉన్నారు. సో ఇదంతా కూడా ఆపరేషన్ ఎట్లా జరిగిందో మనకు తెలుసు. అక్కడ షేక్ హసీనాని తొలగించడము అండ్ మధ్యలో ఇంటరిమ్ చీఫ్ని తీసుకొచ్చి పెట్టడము, ఆ తర్వాత తారిక్ రెహమాన్ అక్కడికి వెళ్ళి అక్కడ ప్రధాని అయిపోవడము, ఈ 3 జరిగాయి. సో ఇప్పుడు కూడా ఇరాన్లో ఖమైనీని తొలగించి అక్కడ ఒక తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తర్వాత రెజా పహ్లావీని తీసుకొస్తారనే చర్చ నడుస్తుంది. ఎవరి రెజా పహ్లావీ అని అంటే కనుక నిజానికి రెజా పహ్లావీ తండ్రి షా ఆఫ్ ఇరాన్ అనేవాళ్ళు, ఆయనని షాగా పేరు పొందినటువంటి వ్యక్తి. సో అక్కడ కింగ్, ఇరాన్కి సంబంధించిన కింగ్. సో షా మొదటి నుంచి కూడా అమెరికాకి లేదా వెస్టర్న్ కంట్రీస్కి చేదోడు వాదోడుగానే ఉండేది, వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తూనే వచ్చారు. కానీ 1950-60 దశకంలోకి వచ్చేసరికి అక్కడ ఆయిల్ కంపెనీలు అన్నీ కూడా వెస్టర్న్ కంపెనీస్ చేతుల్లోనే ఉండేవి. వెస్టర్న్ కంపెనీసే ఆయిల్ని మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేయడము అవన్నీ విధానాలని చూసేవాళ్ళు. సో కింగ్ మాత్రం అక్కడ ప్రభుత్వాన్ని నడిపేవాడు. అట్లాంటి టైంలో ఒకానొక దశలో ఖమైనీ నేతృత్వంలోని షియా కూటమి, ఒక రకంగా చెప్పాలంటే ఖమైనీ అప్పటి ఉన్న రహతుల్లా ఖమైనీకి సంబంధించిన రొమిల్లా ఖమైనీకి సంబంధించినటువంటి ఆ ఖమైనీ షియా ప్రభుత్వాన్ని నెలకొల్పాలి, ఒక ఫండమెంటల్ ఇస్లామిక్ రాజ్యం కావాలనే నినాదంతో ఆయన ప్రెషర్ని పెంచిన నేపథ్యంలో ఇప్పుడున్న రెజా పహ్లావీ తండ్రి షా ఆఫ్ ఇరాన్ అప్పుడు ఆయిల్ కంపెనీలని జాతీయం చేశాడు. అంటే ఇరాన్కే చెందుతుంది, ప్రభుత్వ కంపెనీలుగా వాటిని మార్చాడు. అండ్ అమెరికా లేకపోతే వెస్టర్న్ కంట్రీస్కి సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్ పూర్తిగా తొలగించాడు. దీంతో అమెరికా లేదా మిగతా దేశాలు నొచ్చుకున్నాయి. సో అప్పుడున్నటువంటి ఆ షా ఆఫ్ ఇరాన్ని దించడం కోసం ప్రయత్నాలు చేశాయి. ఆ దించే క్రమంలో ఈవెన్ ఖమైనీ అనే వ్యక్తి ఫ్రాన్స్కి వచ్చి తలదాచుకున్నాడు. షా ఆఫ్ ఇరాన్ ఖమైనీకి వ్యతిరేకంగా ఆయన మీద పూర్తిగా నాకాబందీ చేయడంతో ఖమైనీ ఇరాన్లో ఉండి పనిచేయలేని పరిస్థితుల్లో బయటకు వచ్చి ఫ్రాన్స్ నుంచి ఇరాన్లో విప్లవాన్ని రేకెత్తించే ప్రయత్నం చేశాడు. అందులో సక్సెస్ అయ్యాడు. సో షా ఆఫ్ ఇరాన్ని దించివేసిన తర్వాత రెజా పహ్లావీ, షా ఆఫ్ ఇరాన్ కొడుకు రెజా పహ్లావీ 1969లో అమెరికాకు వచ్చాడు. అండ్ అప్పుడు
ఖమైనీ అక్కడికి వెళ్ళి ఇరాన్కి వెళ్ళి ఇరాన్లో రాజ్యాన్ని నడిపాడు. సో ఆ ఖమైనీ తర్వాత అతని వారసుడిగా వచ్చినటువంటి వ్యక్తే ఈ అయతుల్లా ఖమైనీ. సో ప్రస్తుతం ఉన్నటువంటి ఖమైనీ. సో ఇక్కడ గొడవ ఏంటంటే ఫస్ట్ షా ఆఫ్ ఇరాన్ని పరిపాలిస్తున్న టైంలో అప్పుడున్నటువంటి ఖమైనీ ఆయన ఫ్రాన్స్లో తలదాచుకొని ఎగ్జైల్లో ఉండి 15 సంవత్సరాల పాటు ఎగ్జైల్లో ఉండి ఇరాన్లో విప్లవాన్ని నడిపించాడు. అంటే ఇస్లామిక్ విప్లవాన్ని తీసుకొచ్చాడు. షా ఆఫ్ ఇరాన్ని తొలగించింది అమెరికా, దానికి సహాయపడింది అమెరికా లేదా వెస్టర్న్ కంట్రీస్. షా ఆఫ్ ఇరాన్ని తొలగించినప్పుడు రెజా పెహ్లావి, షా ఆఫ్ ఇరాన్ కొడుకైనటువంటి రెజా పెహ్లావి అమెరికాకు వచ్చి తలదాచుకుంటే అప్పుడు ఖమైనీ వచ్చి ఇరాన్ని పరిపాలించడం మొదలుపెట్టాడు. సో 50 ఏళ్ల పాటు ఈ రెజా పెహ్లావి అమెరికాలో తలదాచుకుని ఇక్కడ ఎగ్జైల్లో ఉన్నాడు. సో ఇప్పుడు అవసరం అక్కడ ఖమైనీ అనే వ్యక్తి ఇప్పుడు అమెరికాకి లేదా వెస్టర్న్ కంట్రీస్కి వ్యతిరేకంగా మారాడు కాబట్టి అతన్ని తొలగించి మళ్ళీ ఇదే రెజా పెహ్లావిని తీసుకెళ్ళి అక్కడ ప్రతిష్ఠించాలి, ఆయనని మళ్ళీ ప్రధాని చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు అమెరికా పావులు కదుపుతున్నట్టుగా సమాచారం. సో ఇమ్మీడియట్గా రెజా పెహ్లావిని తీసుకెళ్ళి అక్కడ ప్రధానిని చేస్తారా, అక్కడ ప్రభుత్వాన్ని అప్పచెప్తారా అని అంటే ఏమో డౌట్ఫుల్గానే ఉంది. సో సేమ్ బంగ్లాదేశ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ ఇక్కడ కూడా జరగవచ్చు. బంగ్లాదేశ్లో ఎలాగైతే షేక్ హసీనాని తొలగించి ఒక ఇంటరిమ్ గవర్నమెంట్ని పెట్టి ఆ తర్వాత వాళ్ళకు కావాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చిన తర్వాత ఇప్పుడు తారిక్ రెహమాన్ అనే వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయినట్టుగా రాబోయే రోజుల్లో రెజా పెహ్లావి కూడా ఎగ్జైల్ నుంచి వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ అవుతాడా, లేదా ఇరాన్ రాజుగా లేదా ఇరాన్కి సంబంధించినటువంటి అధినేతగా నిలుస్తాడా అనేది మనం చూడాల్సిన అంశం. సో ఓవరాల్గా చెప్పాలంటే ప్రస్తుతం ప్రపంచమంతా కూడా అతలాకుతలం అవుతోంది. ప్రపంచమంతా కూడా ఒక సందిగ్ధ వాతావరణమే నెలకొంది. అండ్ అటు ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో, పశ్చిమాసియాలో, దాన్నే గల్ఫ్ రీజియన్లో మాత్రం ఒక ఘర్షణ వాతావరణము, యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ యుద్ధ వాతావరణం ఎప్పుడు సమసిపోతుంది మనం చూడాల్సి ఉంది. ఇంకొక వైపు అసలు వెస్టర్న్ హెమిస్ఫియర్ అంటారు, సౌత్ అమెరికాకి సంబంధించినటువంటి వెనిజువెలా, క్యూబా, అక్కడ కూడా ఆర్థిక సంక్షోభం ఉంది. గ్రీన్లాండ్ని ఆక్యుపై చేసుకుంటారని అమెరికా ఆల్రెడీ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న పరిస్థితి. అండ్ యూరోప్లోనేమో ఆర్థికంగా చాలా ఒడిదొడుకులని ఫేస్ చేస్తూ ఉన్నారు యూరోపియన్లు. అండ్ అంతేకాదు ఇస్లామిక్ ఇన్వేజన్ తోటి చాలా వరకు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో ఇట్లాంటి టైంలో మొత్తం సుస్థిరంగా ఉన్నటువంటి దేశం ఏదైనా ఈ ప్రపంచంలో ఉంది అని అంటే కనుక అది భారతదేశం మాత్రమే. ఇది మనకు అర్థం కావాలి. అండ్ ప్రపంచమంతా కూడా అతలాకుతలమవుతున్న టైంలో భారతదేశం మాత్రం ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా అండ్ అన్ని దేశాల కంటే ఎక్కువ ఫాస్ట్గా ఆర్థిక పురోభివృద్ధి సాధిస్తున్నటువంటి దేశంగా భారతదేశం నిలుస్తోంది. అండ్ ఇక్కడి నాయకత్వపు పటిమ వల్ల ఈ దేశం సుస్థిరంగా కొనసాగుతోంది. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఈ వీడియోని మీరు లైక్ చేయండి, నచ్చితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నేషనలిస్ట్ హబ్ ఛానల్ని. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక ఈ వీడియోని పూర్తిగా చూసి కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. మనసా వాచా కర్మణ, దేశహితం కోసం నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.